స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఆనాడు 4 వర్ణాలు, క్షుద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులని. వేదిక మీద ఉన్న వాళ్ళందరం కూడా క్షుద్రులమే. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దేశానికే మార్గదర్శకత్వంగా ఉండే విధంగా కులగణన జరిగి చట్టపరంగా న్యాయపరంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను నియమించి గ్రామాన సమాచారం సేకరించి ఎంపైరికల్ డాటా ప్రామాణికమైనటువంటి సమాచారముతోటి సబ్ కమిటీ వేసుకొని చట్టరీత్యా ప్రజాస్వామ్యరీత్యా శాసనసభలో చర్చ చేసి కేబినెట్ ఆమోదంతో బిల్లులు రూపొందించి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు ఢిల్లీకి పంపిస్తే ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ మన హక్కు కోసం పోరాడి సామాజిక న్యాయం కోసం ఆనాడు సర్దార్ సర్వాయి పాపన్ ఏ స్ఫూర్తితోనైతే పోరాడిండో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బహుజనులను కలుపుకొని ఆ రాజ్యాంగానికి సంబంధించి లోబడి ఇచ్చేటువంటి ఒక ప్రక్రియను సాధించుకునేదానికి అందరూ కూడా భావజ్వాల వ్యాప్తితోటి కానీ కార్యోన్ముఖులు ఏ విషయం లోపల అందరూ కూడా చొరవ తీసుకోవాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు ఈ యొక్క 42% ఒక రాజకీయాలకు మాత్రమే అనుకుంటా ఉన్నారు. దయచేసి విద్యా ఉద్యోగాల్లో అనేక రకాలుగా జీవితాలు బాగుపడతాయి. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వస్తే చెప్తా ఉన్నారు. ఇవాళ మనం భూములు వంచాలంటే భూములు, డబ్బులు వంచాలంటే డబ్బులు, సంక్షేమ కార్యక్రమాలు కాదు, విద్యను మనం అందించగలిగితే భవిష్యత్ తరాన్ని నిర్మించినట్టే అనే మాట